మరి రెడ్ బుక్ యొక్క ఉద్దేశం అవినీతి నిర్మూలన అయితే మేము చాలా ఆనందపడతాం. ప్రజలుగా మేము చాలా ఆనందపడతాం. రాష్ట్రం కూడా బాగుపడుతుంది. కానీ ఇక ఒక విధంగా ఏమిరా అంటే అవినీతి నిర్మూలనగా అని అన్నప్పుడు అవినీతి మీద ఏదైనా ఫిర్యాదులు ఇస్తే దాని మీద చర్యలు తీసుకోవాలి. మేము లాస్ట్ 1.5 ఇయర్ గా మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. ఆర్టీ యాక్ట్లు కడుతున్నాం. మా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ ఇస్తున్నాం. ఇంతవరకు అవినీతి మీద ఎటువంటి చర్యలు లేవు. అంటే క్రీడా శాఖలకు సంబంధించి అవినీతి పైన ఎటువంటి చర్యలు లేవు. దొంగ సర్టిఫికెట్ల పైన ఉద్యోగాలు తీసుకున్నారు. అన్ని మేమే ప్రూఫ్లతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లతో పాటు క్రీడలకు సంబంధించి అన్ని ప్రూఫ్లు మేము సబ్మిట్ చేసినా కానీ ఇంతవరకు యాక్షన్ లేదు. అంటే రెడ్ బుక్ అనేది అవినీతి నిర్మూలనకు కాదు, ఒక విధంగా చెప్పాలి అని అంటే భయం పెట్టడానికే. భయం కూడా ఇంకా పూర్తిగా పెట్టలేదు. వీళ్ళు భయాన్ని స్టార్ట్ చేశారు. అంటే కొన్ని విభాగాల్లో అరెస్టులు చేశారు, నిజాయితీగా జరుగుతున్నాయి కొన్ని విభాగాల అరెస్టులు. దాని టోటల్ గా అయితే జరగట్లేదు, కానీ ఒక భయం మాత్రమే పుడుతుంది. కానీ సంపూర్ణంగా ప్రజలకి ఈ దీని వల్ల న్యాయం జరుగుతుంది అనేది సంపూర్ణత అయితే ఇంకా రాలేదని నేనైతే స్పష్టంగా చెప్తున్నా.